शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। मालां कुण्डीं जडमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु। శ్రీమద్భాగవతాన్ని మనం చదవాలి అంటే భాగవత మహాత్మ్యాన్ని వినాలి. ఆ విధంగా నారద మహర్షి గారు 14 లోకాలు తిరుగుతూ భూలోకంలో జనులు తీర్థాలు క్షేత్రాలలో వ్యాపార దృక్పథం అయింది అనుకున్నారు. అదేవిధంగా ఈ కథంతా కూడా సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకి చెబుతూ ఉన్నారు. నారద మహర్షి గారు బృందావనానికి వెళ్ళారు. అక్కడ భక్తి దేవత యవ్వనవంతంగా ఉన్నది. వారి పిల్లలు జ్ఞానం వైరాగ్యం ముస్సలి వాళ్ళగా ఉన్నారు. అక్కడ అనేక మంది తీర్థాలు క్షేత్రాలు వారందరూ కూడా స్త్రీ రూపంలో వచ్చారు. నదులు గంగా యమున సరస్వతి గోదావరి కావేరి వీరందరూ కూడా స్త్రీ రూపంలో భక్తి దేవకి సహాయంగా ఉన్నారు. నారద మహర్షి గారు వచ్చారు, చూచారు, వేదము వేదాంతము పారాయణ చేశారు, భగవద్గీత పారాయణ చేశారు. నారద మహర్షి గారు వేద పఠనం చేయంగానే జ్ఞానము వైరాగ్యం ముస్సలి వాళ్ళగా ఉన్నారు. తల్లి యవ్వనవంతంగా ఉంది, పిల్లలు ముస్సలి వాళ్ళగా ఉన్నారు. అప్పుడు వేద మంత్రాన్ని ఎప్పుడైతే నారద మహర్షి గారు పఠనం చేశారో అది శ్రవణం చేసినటువంటి జ్ఞాన వైరాగ్యములు అలా లేచారు. వెంటనే ఒక కొంగ కొట్టబడినట్టుగా పడిపోయి ఉన్నారు. మరలా పూర్వస్థితికి వచ్చారు. ఆకాశవాణి చెప్పిన ప్రకారంగా నారద మహర్షి గారు, అమ్మా నేను సత్కార్యాన్ని చేస్తాను, పెద్దవాళ్ళని కనుక్కుంటాను అన్నారు. చాలామంది ఋషులందరూ కూడా యజ్ఞాలు యాగాలు తపస్సులు అన్నారు. అది వెంటనే పని అయ్యేది కాదు. ఆ సమయంలో భక్తి దేవత నారద మహర్షి గారికి 2 చేతులు జోడించి, స్వామి మీరు ఇదివరకు ప్రహ్లాదుణ్ణి ధ్రువుణ్ణి రక్షించారు, కాబట్టి మా పిల్లలను రక్షించండి అన్నారు. ఆ విధంగా నేను వీళ్ళిద్దరినీ కూడా జ్ఞాన వైరాగ్యాలను మళ్ళా పునర్జీవితం చేస్తాను. వాళ్ళు ఒక నిద్ర లేచినట్టుగా ఉంటారు, యవ్వనవంతంగా ఉంటారు. లేకపోతే నా పేరు నారదుడు అనేటువంటి నామాన్ని కూడా పక్కన పెట్టేస్తాను, తీసేస్తాను. అంత స్థానానికి వెళ్ళారు నారద మహర్షి గారు. నారం దదాతీతి నారద, జ్ఞాన ప్రదాత. అజ్ఞానాన్ని ఖండించేటువంటి శక్తి ఒక నారదులకే ఉంటుంది. విశాల నగరానికి వెళ్ళారు. అనుకోకుండా బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు సనత్కుమార సనందన సనత్సుజాత సనక సనందన సనత్కుమార సనత్సుజాత అనేటువంటి 4 భాగవతోత్తములు నివృత్త రాగద్వేషులు బ్రహ్మ మానసపుత్రులు కనబడ్డారు. నమస్కారం చేశారు. నారదులు జరిగిన వృత్తాంతం చెప్పారు. అప్పుడు సత్కార్యము అంటే భాగవత సప్తాహం చెయ్యాలి అన్నారు. ఎక్కడ చేయాలి అండి అంటే హరిద్వారంలో చేద్దాం అన్నారు. ఆ ప్రాంతంలో ఆనందవనం ఉన్నది అన్నారు. శివకేశవులకి భేదం చూడకూడదు. పూర్వం హరిద్వారం అనేవారు. కాదండి హరిద్వారం కాదు హరద్వారం అండి అన్నారు. వెంకటేశ్వర స్వామి ఉత్తరాది అయినా దక్షిణాది అయినా తెంగల వెంగళ అన్నారు. ఆ సన్నివేశంలో కృష్ణ భగవానుడు కూడా నెమల పింఛాన్ని కుడి పక్కన పెట్టాలని ఒకరు, ఎడవ పక్కన పెట్టాలని ఒకరు అనుకున్నారు. ఏమీ అక్కర్లేదు, మధ్యలో ఆ విధంగా మూర్ధి స్థానంలో పైన పెట్టండి, అందరికీ చెందుతారు అన్నారు. కాబట్టి భగవంతుడు వెంకటేశ్వర స్వామి అందరికీ సంబంధించినటువంటి వారు. హరిద్వారమా హరద్వారమా అక్కర్లేదయ్యా, సాక్షాత్తు గంగాద్వారం అనండి, అప్పుడు భేదం ఉండదు అన్నారు. భేదబుద్ధి ఉండకూడదు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పారు. మనకి విష్ణుమూర్తి గురించి పొగడవచ్చు, అలా అని పరమేశ్వరుడు తక్కువ అని కాదు, ఇద్దరూ ఒకటే. కాబట్టి అక్కడ హరద్వారము అనేటువంటిది చెబితే వైష్ణవ సంబంధమైన వారికి ఇబ్బంది అవుతుందేమో, హరిద్వారం అంటే శైవ సంబంధంగా ఇబ్బంది ఉంటుందేమో అని గంగాద్వారం అనండి అన్నారు. చూడండి మన మహాత్ములు గురువులు ఎంత అస్సలు అజ్ఞానాన్ని ఆ సమయాన్ని కూడా వృధా చేయకుండా భక్తి ప్రభావంగా గురువులు ఆ విధంగా చెబుతూ ఉంటారు. అందులోనూ ఆషాఢమాసం పౌర్ణమి రాబోతోంది. వ్యాసుల వారు శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి, భగవంతుడే అనేక అవతారాలతో మానవులు ఉద్ధరింపచేయటానికి ద్వాపర యుగంలో వ్యాసుల వారుగా, కలియుగంలో జగద్గురువులు శంకర భగవత్పాదుల వారుగా ఆవిర్భవించారు. ఏది ఏమైనా మనం రెండు పాదాలను పట్టుకోవాలి.
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివః. తిక్కన సోమయాజి గారు కూడా హరిహర నమశివాయ అన్నట్టు ఒకటే రూపము హరిహర రూపంగా ఉన్నారు. అటువంటి నామాన్ని మనం స్మరించుకోవటం. గంగాద్వారం దగ్గర భాగవత సప్తాహం చెయ్యాలి అన్నారు. అనేక మంది ఋషులు వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. భక్తి దేవత, జ్ఞానము, వైరాగ్యము వీరందరూ కూడా వెళ్ళారు. ఒక సింహము, అదేవిధంగా ఏనుగులు పరస్పరం వైరుధ్యం కదా, విరోధం కదా, కానీ అక్కడ సౌమ్యంగా శాంతంగా ఉంటాయి. మృగాలన్నీ కూడా వైర జంతువులు కూడా సాధు జంతువులుగా ఉంటాయి. కథా ప్రవచనాన్ని మనం ప్రారంభం చెయ్యాలి అనుకున్నారు. గంగా తీరంలో చేద్దామన్నారు. అక్కడికి అనేక మంది ఋషులందరూ కూడా వచ్చారు. భృగువు, వశిష్ఠుడు, శివనుడు, గౌతముడు, మేధాతిథి, దేవలుడు, దేవరాతుడు, పరశురాముడు, విశ్వామిత్రుడు, శాకలుడు, మార్కండేయుడు, దత్తాత్రేయుడు, పిప్పలాదుడు, యోగేశ్వరుడు, వ్యాసుడు, పరాశరుడు, ఛాయాశుకుడు. అంటే ముత్తాత, తాత, తండ్రి, అదేవిధంగా ఛాయాశుకులు అన్నమాట. శ్రీశుకుల వారు యొక్క శరీరం నుంచి ఒక ఛాయగా వచ్చారు కాబట్టి ఛాయాశుకులు అన్నారు. అసలు శుకులు వారు నివృత్త రాగద్వేషులు కాబట్టి నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. మొదటి భాగంలో వ్యాసుల వారి యొక్క పుత్రుల్ని శ్రీశుకుల వారిని పిలిస్తే అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా ఓయ్ అని అన్నాయి, ప్రతిధ్వనించాయి. ఆయనకి ఉపశమనం అయింది అన్నారు. కాబట్టి 3 తరాల వారు ఇక్కడ ఉన్నారన్నమాట. కొంతమంది మేము రావండి అన్నారు. నాయనా, ఇది వక్తృత్వం గొప్పది కాదు, వాక్యం గొప్పది. చెప్పటం ఎవరైనా చెబుతారు, విన్నవాళ్లే ముక్తి పొందుతారయ్యా. అన్నవాళ్ళు విన్నవాళ్ళలో విన్నవాళ్ళు ముక్తి పొందుతారు. ముందు చెప్పిన వాడికి తర్వాత వస్తుందో రాదో చెప్పలేం. శ్రద్ధగా ఎవరైతే భాగవత మహాత్మ్యాన్ని వింటారో విన్నటువంటి వారికి ముందు కైవల్యం వస్తుంది అని చెప్పారు. అటువంటి మహత్తరమైనటువంటి ఆనందవనంలో నారద మహర్షి గారు ఒక దివ్య ఆసనం మీద కూర్చున్నప్పుడు ఎదురుగా సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటువంటి 4 భాగవతోత్తములు ఉన్నారు ఎదురుగా. ఆ పక్కన ఈ పక్కన దేవర్షులు, ఋషిగణములు, సన్యసించినటువంటి వారు అందరూ వచ్చి కూర్చున్నారు. భక్తి, జ్ఞానము ఈ రెండూ కూడా కలుస్తుందన్నమాట. భక్తికి సంబంధించింది నారద భక్తులు అంటాం, 108 భక్తులు ఉన్నాయి. అదేవిధంగా జ్ఞానానికి సంబంధించినటువంటి వారు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అనేటువంటి వారు. యస్య శ్రవణమాత్రేణ ముక్తి కరతలే స్థిత యస్య శ్రవణమాత్రేణ ముక్తి కరతలే స్థిత సదా సేవ్యా శ్రీమద్భాగవతీ కథ. ఈ గ్రంథానికి 18,000 శ్లోకాలు ఉన్నాయి, 12 స్కంధాలు ఉన్నాయి. శ్రీశుకుల వారు పరీక్షిత్ నరేంద్రుడికి చెప్పారయ్యా, ఇది పరీక్షచ్చుక సంవాద శృణు భాగవతం చ తత్ ఏకం భాగవతం శాస్త్రం ముక్తిదానేన గర్జతి కథా భాగవతస్యాపి నిత్యం భవతి యద్గృహే తద్గృహం తీర్థరూపం హి వసతాం పాపనాశనం. ఎవరింట్లో అయితే 18,000 అక్షరాలతో, 12 స్కంధాలతో, 335 అధ్యాయాలతో మంత్రం, మాలామంత్రంగా ఉన్నటువంటి భాగవత గ్రంథం ఎవరింట్లో అయితే ఉంటుందో వారిల్లు క్షేత్రము, తీర్థముతో సమానము అన్నారు. ఏ గేహము నిత్యంబును భాగవత కథా నినాద పరమ పవిత్రం వై గౌరవంబు కాంచును ఆ గేహము పుణ్యతీర్థము అందరు ప్రాజ్ఞుల్. అటువంటి మహత్తరమైనటువంటి భాగవత గ్రంథానికి పూజ చేసిన తర్వాత భాగవతాన్ని వారు అందరూ విన్నారన్నమాట. కనీసం ఒక పాదమైనా సరే శ్లోకపాదం వా నిత్యం భాగవతోద్భవం పటస్వసు ముఖేనైవ యదీచ్ఛసి పరాంగతిం. జ్ఞానానికి సంబంధమైనటువంటిది. జ్ఞానం ద్వారా వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం ద్వారా మోక్షానికి ఒక బాట అనేటువంటి చెబుతున్నారు. ప్రతిదినంబును చదివిన భాగవతము అందున ఒక శ్లోకం వేని, శ్లోకార్థం వేని, శ్లోకపాదంబు ఏనియు శ్లోకరహితమైన పదముందు పాఠకుడైన వాడు విష్ణు చింతనంబును, తులసీ పోషణంబును, గోసేవయును, భాగవత పఠనంబును సమానంబులుగా చెప్పబడియున్నది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రం, ద్వాదశాక్షరీ మంత్రాన్ని నిరంతరము కూడా స్మరిస్తూ ఉన్నట్లయితే గోదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో భాగవత కథ పఠనం, శ్రవణం చేస్తే అంత ఫలితం వస్తుంది. డబ్బులు ఖర్చు పెట్టక్కల్లా, విత్తం ఖర్చు పెట్టక్కల్లా, మన యొక్క చిత్తాన్ని శ్రీకృష్ణస్వామి వారి యొక్క
పాదాల ముందు పెడితే సరిపోతుందండి అంటున్నారు. అటువంటి మహత్తరమైనటువంటి భాగవతాన్ని చదివినట్లయితే గోసేవ చేసినట్లుగా తులసి వృక్షంలో తులసి వనంలో రోజు కూడా నీళ్లు పోసినట్టుగా ఫలితం వస్తుంది. కోటి జన్మ సముత్థేన పుణ్యేనేవ తులభ్యతే తేన యోగనిధే ధీమాన్ శ్రోతవ్యాస ప్రయత్నత. సత్యమును పలుకుతూ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఎల్లవేళలా భాగవతాన్ని స్మరించినట్లయితే శ్రీకైవల్యం వస్తుంది అని చెప్పారు. ఇది భాగవతం సప్తాహ శ్రవణంగా వినాలి అన్నారు. తపస్సుల వలన కానీ యోగము వలన ఇప్పుడు యోగా అనేటువంటిది చేస్తున్నారుగా, యోగా డే అంటున్నారు. ఆ విధంగా అష్టాంగ యోగాలు ఉన్నాయి, అది చాలా కష్టతరమైనటువంటిది. అదేవిధంగా సమాధి స్థానానికి వెళ్ళాలి. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయం అన్నారు. పూజ కోటిసార్లు చేయండి, ఒక స్తోత్రం చదివితే సమానం. స్తోత్రములు కోటిసార్లు చేయండి, ఒక జపం చేస్తే చాలు. జపం కోటిసార్లు చేయండి, ధ్యానకోటి సమం లయం, ధ్యానం కోటిసార్లు చేస్తే భగవంతుడితో లయం అయిపోతారు. అటువంటి మహత్తరమైనటువంటి లయం అవ్వాలి అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వందల సంవత్సరాలు కష్టపడితే కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందో ఉండదో చెప్పలేదు. కాబట్టి నిరంతరము కూడా భాగవత శ్రవణం చెయ్యాలి. పెద్దలు చెబుతారు, ప్రాతర్జ్యోత ప్రసంగేన, పొద్దున పూట మహాభారతాన్ని చదవాలయ్యా, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, రామాయణాన్ని సీతామ్మవారి యొక్క కథ, సీతాయా చరితం మహత్ అంటారు, రామాయణం అంటారు, దశశిరోవధ అంటారు. ఈ విధంగా 2-3 రకాలుగా పేర్లు ఉన్నాయి. ఇక్కడ మధ్యాహ్నం పూట సీతాయాశ్చరితం మహతు, సీతారాముల వారి యొక్క ఆ రామాయణాన్ని వినాలి. సాయంకాలం పూట నవనీత చోరుడు శ్రీకృష్ణ కథ వినాలి అన్నారు. కాలక్షేపో న కర్తవ్య ఆయుక్షీణం దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం. కాలక్షేపం చేస్తే యముడు కూడా కరుణ చూపించడు. కాబట్టి 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన తర్వాత చదువుకుంటాను అంటే అది మన వ్యవహారం కాదు. ఇప్పటి నుంచే జాగ్రత్తగా సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది అని ఒక కవిగారు చెప్పారు. మనం నిరంతరము భగవత్ కథ అనేటువంటిది వినాలి. స్వామియందు ఆధాన నిధాన సంధానాలు మనసును ఏకాగ్రత చేసుకోవాలి. అటువంటి యోగ క్రియలు చేయకపోయినా, డబ్బులు ఖర్చు పెట్టకపోయినా, విత్తం ఖర్చు పెట్టక్కర్లేదు, చిత్తం ఉంటే సరిపోతుంది అన్నారు. అదేవిధంగా శౌనక మహర్షి గారు చెబుతున్నారు సూత మహర్షి గారికి, అక్కడ ఈ యొక్క భాగవతాన్ని చదివినప్పుడు సప్తాహం ఎప్పుడైతే చేశారో ఆ సమయంలో భక్తి, జ్ఞానము, వైరాగ్యము వీళ్ళందరూ కూడా యవ్వనవంతంగా ఉన్నారు. శ్రీకృష్ణస్వామి వారు వైకుంఠలోకానికి వెళ్ళేటప్పుడే ముక్తికాంతను తీసుకువెళ్ళిపోయారు. కాబట్టి ముక్తి అనేటువంటి ఆమె లేదు, భక్తియే ఉన్నారు. తర్వాత జ్ఞానం, వైరాగ్యం కూడా భాగవత సప్తాహాన్ని విన్నంత మాత్రమే మళ్ళీ యవ్వనవంతంగా ఉన్నారు. అయ్యా నేను యవ్వనవంతంగా ఉన్నాను, నన్ను ఎక్కడ ఉండమంటారు అని కృష్ణ భగవానుడిని అడిగింది భక్తి దేవత. నా భక్తులు ఎక్కడైతే నా నామాన్ని స్మరిస్తారో వారి యొక్క హృదయస్థానంలో నువ్వు చక్కగా పీఠం వేస్తే దాని మీద నేను వచ్చి కూర్చుంటాను అన్నారు. ఆ విధంగా భక్తుల యొక్క హృదయంలో భక్తి దేవత మనకి ఉన్నదన్నమాట. అదేవిధంగా ప్రభాస క్షేత్రమునందు ఉద్ధవుడు మాట్లాడారు శ్రీకృష్ణస్వామి వారితో, స్వామి మీరు వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు, మరి మానవులు కదా, మరి వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా తరిస్తారు అని చెబితే, నా యొక్క నామాన్ని ఈ యొక్క మాల గ్రంథముగా ఉన్నటువంటి భాగవత గ్రంథంలో నా యొక్క రూపము ఉంటుంది, అక్షర రూపంలో ఉంటుంది అన్నారు. అందుకని యథావిధిగా స్వకీయో యద్భవత్తేజ తచ్చ భాగవతే దధాతు తిరోధాయ ప్రవిష్టోయం శ్రీమద్భాగవతార్ణవం. సప్తాహ శ్రవణంతేన సర్వేభ్యోప్యధికం కృతం సాధనాని తిరస్కృత్య కలో ధర్మోయమీరితః దుఃఖ దారిద్ర్య దౌర్భాగ్య పాప ప్రక్షాళనాయ చ కామక్రోధ జయార్థం హి కలో ధర్మోయమీరితః. కాబట్టి ఇటువంటి దుర్గుణములన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నారు. నిరంతరం కూడా శ్రీకృష్ణ గోవింద హరే మురారే నాథేతి నామాని
ముహుర్వదంతి, నిరంతరము కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. హరయే నమః హరయే నమః అన్నట్లయితే అప్పుడు మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు. ఆ విధంగా భాగవతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని 3వ అధ్యాయంగా చెప్పారు. 4వ అధ్యాయం గోకర్ణ ఉపాఖ్యానము అన్నారు. ఆత్మదేవుడు అని ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆయన యొక్క భార్య దుందులి, సంతానం లేదు, అరణ్యంలోకి వెళ్తున్నారు. ఒక సన్యాసి కనబడ్డారు, యతీంద్రులు. స్వామి నాకు సంతానం లేదు అంటే, ఎందుకయ్యా సంతానం? చక్కగా నిరంతరము భగవన్నామ స్మరణ చెయ్యాలి. పిల్లలు పుట్టకపోతే ఒక బాధ, పుట్టిన తర్వాత చదువు రాకపోతే ఒక బాధ, పెళ్లి కాకపోతే ఒక బాధ అంటే, అయ్యా మీరైతే సన్యసించిన వారు, మీరు ఒక్కరే ఉంటారు, మా యొక్క పితృరుణం తీర్చుకోవాలంటే సంతానం కావాలి కదా అని ఆయన అడిగారు. అప్పుడు షార్ట్ హ్యాండ్ లాగా ఈ యొక్క నుదట మీద ఉన్నటువంటి ఆ రేఖలను చూచి, నీకు ఈ జన్మ కాదు 7 జన్మల వరకు సంతానం లేదు అన్నారు. సరేనండి, మీ ముందు నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే, అంత పని చేయకు, ఒక పని చేయి, పవిత్రతగా ఉండు, ఒక మామిడి పండు ఇస్తాను, నీ భార్య నువ్వు ఇద్దరు కూడా పవిత్రతగా ఉండాలి అన్నారు. చాలా ఆనందం పొందారు. ఇది వరకు చెట్లకి నీళ్లు పోసినా, గోవుకి ఆహారం పెట్టినా అవన్నీ కూడా చిక్కిపోతూ ఉండేవి, శుష్కించిపోతూ ఉండేవి గురువుల ద్వారా. అందుకనే గురు పౌర్ణమి అంటే పాదాలు పట్టుకోవాల్సిందే గురువు గారు. ఎంతోమంది మనకి గురువులు ఉంటారు, వారిని నిరంతరము కూడా స్మరిస్తూ ఉండాలి. ఆత్మదేవుడు కూడా సంతానం లేదు అని చెప్పినా మరలా గురువు కటాక్షంతో, కృపతో ఒక చూతఫలం మామిడి పండు ఇచ్చిన మాత్రమునే వారికి నమస్కారం చేశారు. తన భార్యకి ఇస్తే ఆమె ఏమీ చెప్పకుండా ఒక ఆవు ఉన్నటువంటి శాలలో కుడితి పెట్టేటువంటి ఆ యొక్క బాణలు ఆ యొక్క తొట్టెలో వేసేసిందనమాట. ఆవు తిన్నది. కొంచెం రోజులు పెరుగుతున్న కొద్దీ వారి యొక్క దుందులి అనేటువంటి ఆత్మదేవుడి యొక్క భార్య ఉంది కదా, వాళ్ళ చెల్లెలు వచ్చిందనమాట. ఆమె చెల్లెలు, నాకు సంతానం కలుగుతోంది అంటే, మగపిల్లవాడు పుడితే నాకు ఇవ్వు, నీకు డబ్బులు ఇస్తాను అని వాళ్ళిద్దరూ కూడా ఉడంబడిక మాట్లాడుకోవటం. సంతానం కలిగిన తర్వాత ఆమెకి డబ్బులు ఇచ్చింది. మన పిల్లవాడని అబద్ధం చెప్పింది. అక్కడ పవిత్రత పోయింది, సత్యం పోయింది. ఇక్కడ ఆవుకి మామిడి పండు పెట్టారు కాబట్టి ఆ కుడితి తాగిందనమాట ఆవు. దానికి ఒక మగపిల్లవాడు పుట్టారు. ఈ పిల్లవాడికి తన భార్యకి, తనకి పుట్టినటువంటి సంతానానికి పేరు పెట్టాలనుకున్నారు. మా యొక్క తాతగారి పేరు పెడతాను అంటే, వద్దండి, దుందులి కదా, దుందుకారుడని పేరు పెట్టండి, నా పేరు ఉండాలి అన్నారు. సరే, భార్య చెప్పిన మాట వినాలన్న ఉద్దేశంతో తన భార్య పేరు దుందులి కాబట్టి దుందుకారుడుగా పేరు పెట్టడం. ఆవుకి పుట్టినటువంటి పిల్లవాడి పేరు నేను ఏదైనా పెట్టుకోవచ్చు, గోకర్ణ అనేటువంటి పదం పెట్టారట. పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఈ దుందుకారుడు చాలా వరకు అనేక రకాలుగా దోషాలు చేస్తున్నారు. ఇంట్లోనేమో సంతానం లేదు అనుకున్నాను, సంతానం కలిగిన తర్వాత ఇంకా నరకం చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, గోకర్ణుడు గురువుల యొక్క ఇచ్చిన ప్రసాద మహిమ వలన చెప్పారు, నాన్నగారు అరణ్యానికి వెళ్ళి భగవత్ కథ చేయండి, భగవంతుడి యొక్క కృష్ణ కథ వినండి అన్నారు. ఆ విధంగా ఆత్మదేవుడు అరణ్యానికి వెళ్ళటం, తపస్సు చేస్తూ ఉండటం, కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండటం, భాగవత్ కథ దశమస్కంధాన్ని వింటూ ఉన్నారు. అతను పరమపదించాడు. ఆ యొక్క ఉత్తర క్రియలన్నీ కూడా చేశారు. ఇక్కడ ఇంటి దగ్గర దుందుకారుడు సహవాసాలు, దుష్ట సహవాసాల వలన అనేక బంగారపు ఆభరణాలందరినీ స్త్రీలకు ఇచ్చేస్తూ ఉండేవాడు. వాళ్ళ యొక్క అతని యొక్క కోరికలు తీర్చుకుంటూ. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా విలువైన వస్తువులు, అదేవిధంగా నగలు ఇస్తున్నారు. దొంగతనం చేస్తున్నాడేమో, రాజుగారు పట్టుకుంటే అతన్ని మనల్ని కూడా పట్టుకుంటారు అన్న ఉద్దేశంతో అతనికి నిప్పు కణికలు నోట్లో వేసేశారు. అంతకుముందుగానే తల్లి బావిలో దూకి చనిపోయింది. ఈ యొక్క విషయాలన్నీ తెలిసిన గోకర్ణుడికి కాశీ వెళ్ళాడు. అక్కడ పిండ ప్రదానం అంతా చేశారు. గోకర్ణుడు ఇంటికి వచ్చాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రామాయణంలో చెబుతారు రాముల వారు. ఆ విధంగా గోకర్ణుడు కూడా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు తన తండ్రి మరణించారు అనుకున్నాడు, బాధ పొందాడు. తన తల్లి కూడా చనిపోయింది అనుకున్నారు. తన తమ్ముడు కూడా చనిపోయారు అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. గయలో పిండ ప్రదానం కూడా చేశాడు. ఆ ఆరు బయట అరుగు మీద కూర్చున్నప్పుడు ఒక సింహంలాగా గర్జిస్తూ, ఏనుగులాగా ఘీంకరిస్తూ ఉన్నది. ఆ సన్నివేశంలో
కమండలం చేతిలో ఉంది కాబట్టి చేతిలో నీళ్లు పోసుకొని చల్లంగానే ప్రోక్షణ చెయ్యంగానే, అన్నయ్య నేను ప్రేత రూపంలో ఉన్నాను అంటే, అదేమిట్రా నేను గయ్యకి వెళ్ళాను, పిండ ప్రదానం చేశాను అన్నారు. నువ్వు పిండ ప్రదానం చేసినా నేనైతే ఇట్లాగే ఉన్నాను, ప్రేత రూపంలో ఉన్నాను అన్నారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక సభ ఏర్పాటు చేశారు. మర్నాడు పొద్దున పూట సూర్య గమనాన్ని ఆపేశారు. సూర్యోపాసన చేశాడు. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో సప్తాహం, భాగవత సప్తాహం చేయమన్నారు. ఆషాఢమాసంలో మొన్న జరిగిన నవమి నాడు వారు ఒక తిథి ఎన్నుకొని ఆ రోజునే గోకర్ణుడు భాగవత సప్తాహం చెప్పారు. 7 రోజుల పాటు ఒక వెదురు బొంగులో ఉన్నాడు వాయు రూపంలో. ఒక్కరోజు అవ్వంగానే ఆ కనుపు చిట్లిపోయింది. ఈ విధంగా 7 రోజుల్లో 7 కనుపులు. చెరుకు గడ ఉంటుంది, మధ్య మధ్యలో కనుపులు ఉంటాయి కదా, వాసం బొంగులకు కూడా ఉంటాయి కదా. ఆ యొక్క వాసం బొంగులకి లోపల ఒక పురుగు వెళ్ళి లోపలంతా తొలుస్తుందన్నమాట. డొల్లగా ఉంటుంది, బయట మటుకు దృఢంగా ఉంటుంది, లోపల డొల్లగా ఉంటుంది. అప్పుడు ఈ యొక్క వాయు రూపంలో ప్రేతకి పగలు కానీ రాత్రి కానీ వెలుతురు చూసినా అవి తట్టుకోలేవన్నమాట. అందుకని చీకటిగా ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళాలి. మరి భాగవత సప్తాహం చెప్పాలి అంటే ఆరు బయట చెప్పాలి కదా. అందుకని ఒక పందిరి ఏర్పాటు చేసి ఆ స్తంభంలోకి వెళ్ళమన్నారు. వాయు రూపంలో వెళ్ళారు. 7 రోజుల పాటు భాగవత సప్తాహం జరిగింది. ఒక్కొక్క రోజు భాగవత సప్తాహంలో 1వ రోజు అవ్వంగానే కనుపు చిట్లిపోయింది. ఆ విధంగా 7 రోజుల తర్వాత నృసింహస్వామి ఎలా అయితే స్తంభాన్ని చీల్చుకొని వచ్చారో, ఇతను కూడా దుందుకారుడు ప్రేత రూపంలో ఉన్నవాడు కాస్త దివ్యమైన రూపంతో తండ్రి అన్నగారికి నమస్కారం చేశారు. గోకర్ణుడికి విష్ణుదూతలు వచ్చారు, విమానం మీద వెళ్ళారు. కాబట్టి భాగవత సప్తాహం అనేటువంటిది పితృదోషం తొలగిపోతుంది. అదేవిధంగా పైతృకర్మలన్నీ, మంత్రలోపాలు ఏవైనా ఉన్నా, క్రియాలోపాలు ఏమైనా ఉన్నా, ఎవరైనా మరణించినా సంవత్సరంలోపైన భాగవత సప్తాహం చేస్తే వారికి తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలగుతాయి అనేటువంటిది మనకి గోకర్ణ ఉపాఖ్యానం అనేటువంటిది తెలిసిందనమాట. అటువంటి మహత్తరమైనటువంటి ఈ గోకర్ణ ఉపాఖ్యానం అనేటువంటిది మనం తెలుసుకున్నాము. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి నిరంతరము కూడా భాగవత సప్తాహం అనేటువంటిది చేయాలి. భాగవత సప్తాహం శ్రీ శుక్ల వారు పరీక్షిత్ నరేంద్రుడికి చెబుతున్నప్పుడు ప్రథమ సాక్షి ఎవరు అంటే పరీక్షిత్ నరేంద్రుడే. భాగవత సప్తాహం అనేటువంటిది చేసిన వాళ్ళు మోక్షానికి పొందుతారు అనేటువంటిది పరీక్షిత్ నరేంద్రుడే చూపించారు. అది ఏ విధంగా అనేటువంటిది తన యొక్క తండ్రి గారు వ్యాసుల వారు వ్రాసిన భాగవతాన్ని దాన్ని జనంలోకి తీసుకువెళ్ళి అంత పవిత్రమైనటువంటిది వేదముల యొక్క సారము అని చూపించారన్నమాట. కాబట్టి గురువులు మొత్తం 3 రకాలుగా ఉంటారు. సూత మహర్షి గారు, శౌనక మహర్షి గారు లాగా, అదేవిధంగా పరీక్షిత్ నరేంద్రుడు శ్రీ శుకుల వారిలాగా, ఇంకా ఉన్నతమైనటువంటిది సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి గురువులు, నారద మహర్షి గారు శిష్యులుగా, ఉత్తమ, మధ్యమ, అంతకన్నా తక్కువ స్థానంలో ఉన్నటువంటి గురు సాంప్రదాయం మనకు ఉంటుంది. ఆ విధంగా గురువుల యొక్క అనుగ్రహంతో పరీక్షిత్ నరేంద్రుడు కూడా వింటుండగా శ్రీ శుకుల వారు చెప్పారు, మోక్షానికి వెళ్ళారు, మోక్షాన్ని పొందారు. ఆ సమయంలో ప్రహ్లాదుడు, నారదులు వారు, అదేవిధంగా అర్జునుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క నాదాన్ని పట్టుకొని, ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని, ఒక వీణ వాయించేవారు, అదేవిధంగా వేణువు వాయించేవారు, మృదంగం వాయించేవారు. దేవతలందరూ కూడా భగవన్నామ స్మరణ చేస్తూ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. కాబట్టి ఎవరైనా సరే ఒక 12 నెలల్లో 2 నెలలు చేయకూడదు. చైత్రమాసం, పౌష్యమాసంలోనూ, మిగతా రోజుల్లో చేయొచ్చు. శ్రావణ మాసంలో మరల ఈ యొక్క గోకర్ణుడిని అడిగారు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ, ఏవండి మీ తమ్ముడు ప్రేత రూపంలో ఉన్నవారు 7 రోజుల పాటు విన్నారు కదా, వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా, మరి మేము విన్నాం కదా, అలాగే పరీక్షిత్ నరేంద్రుడు వింటూ ఉండగా చుట్టుపక్కల ఎంతోమంది ఋషులు ఉన్నారుగా, మరి వాళ్ళు మోక్షానికి పొందలేదు ఏమిటి అంటే, ఎవరైతే బాధపడుతున్నారో వారు 24 గంటలు నిద్ర లేకుండా భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు. ఈ దుందుకారుడు కూడా ప్రేత రూపంలో ఉన్నాడు, 24 గంటలు భగవత్ కథని మననం చేస్తూ ఉన్నారు.
బయట వచ్చిన వాళ్ళందరూ కూడా వ్యవహారాల నిమిత్తంగా ఇంటికి వెళ్ళటం, భార్య పిల్లలు 24 గంటలలో ఒక 10 గంటలు భాగవత కథ వినటమే తప్ప మిగతా గంటలు తన యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నిమగ్నం అయిపోయారు. 24 గంటలు సప్తాహంగా 7 రోజుల పాటు భగవంతుడి యొక్క కథ ఎవరైతే వింటారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కాబట్టే పరీక్షిత్ నరేంద్రుడు కూడా అవసాన సమయంలో, మరణం ఉన్న సమయంలో నా గురించి కాదు, ఎవరైనా సరే మరణం దగ్గరగా ఉన్నప్పుడు ఏమి చెయ్యాలి అని లోక రక్షణ కోసంగా మనల్ని అందరినీ అడ్డు పెట్టుకొని పరీక్షిత్ నరేంద్రుడు ప్రశ్న వేస్తే వ్యాసుల వారి యొక్క పుత్రుడు శ్రీశుకుల వారు చెప్పారు. అటువంటి మహత్తరమైనటువంటి గ్రంథాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. భాగవత మహాత్మ్యం అనేటువంటిది మనకి చెబుతూ ఉన్నారు పద్మపురాణ అంతర్గతంగా. అదేవిధంగా భాగవతాన్ని మనం చెప్పుకునేటప్పుడు వినేటప్పుడు సప్తాహంగా అయ్యా మీరు మా ఇంటికి రావాలి, మా యొక్క అజ్ఞానాన్ని తొలగింపచేయాలి, మీరు సాక్షాత్తు శ్రీశుకుల వారుగా ఉన్నారు, మా యొక్క అజ్ఞానాన్ని తొలగింపచేయాలి అనేటువంటి ఉద్దేశంతో నమస్కారం చెయ్యాలి. అప్పుడు ప్రతిరోజు కూడా హవిష్యాన్నాన్ని తినాలన్నమాట. సత్వగుణంగా ఉన్నటువంటి ఆహారాన్నే తీసుకోవాలి. అటువంటి మహత్తరమైనటువంటి భాగవతాన్ని నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. భవిష్యత్తులో తొందరలో భాగవతంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, మధురమైన ఘట్టాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై గురుదేవ దత్త.